మీకు పాల మీద ఎక్కువ మేగడ ఎలా కలెక్ట్ చేయాలో తెలియడం లేదా? అయితే డిస్క్రిప్షన్లో వీడియో ఉంది, ఫస్ట్ అది చూడండి. ఇప్పుడైతే చిన్న చిన్న టిప్స్తో పూసగా ఉండే నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే బటర్ని వేడి చేయడానికి మిల్క్లోంచి బాగా చిల్డ్ వాటర్ వేయాలండి మనం మిక్సీ ఆన్ చేసినప్పుడు. అప్పుడే మనకి బటర్ అనేది ఈజీగా సపరేట్ అవుతుంది. మిక్సీ స్పీడ్ అనేది 1 2 3 అని ఉంటాయి కదా, 3rd పెట్టుకోండి, అప్పుడు త్వరగా మంచిగా అవుతుంది. మనకి మిక్సీ జార్ మూత పైన ఇలా వాటర్ అనేది సపరేట్ అవుతున్నట్టు తెలుస్తుంది. అప్పుడు ఒక 2 minutes నుంచి ఆఫ్ చేయండి. మనకి బటర్ అనేది ఇలా సపరేట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ బటర్ని మిక్సీ జార్లోంచి తీసుకొని కోల్డ్ వాటర్తో 4-5 times క్లీన్ చేసుకోవాలండి. మనం ఏ గిన్నెలో అయితే నెయ్యి ప్రిపేర్ చేస్తామో అదే గిన్నెలో క్లీన్ చేసుకుంటే అప్పుడు ఈజీగా మనము డైరెక్ట్ ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేయచ్చు. ఈ గిన్నె అడుగు అనేది చాలా మందంగా ఉండాలండి, అప్పుడే మనకి నెయ్యి అనేది మంచిగా వస్తుంది. అండ్ స్టవ్ మీద పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం స్పూన్ పెట్టి తిప్పుతూనే ఉండాలి. ఇలా చేస్తే నెయ్యి అనేది పూసుగా వస్తుందండి. అండ్ మనము మేగడ అనేది మిల్క్ మీద తీసినప్పుడు ఒకలాంటి టేస్ట్ వస్తుంది నెయ్యి, అండ్ పెరుగు మీద తీసినప్పుడు ఒకలాంటి టేస్ట్ వస్తుంది. పెరుగు మీద అనుకోండి మనకి ఎక్కువ కాలం స్టోర్ ఉంటుంది అండ్ పూసుగా వస్తుంది. మోస్ట్లీ అలా ట్రై చేయండి. మేగడ అనేది ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చిన వెంటనే స్టవ్ అయితే సిమ్లో పెట్టండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. నా దగ్గర అయితే కరివేపాకు లేదు, కరివేపాకు కానీ మెంతులు కానీ వేస్తే మంచి అరోమా వస్తుంది నెయ్యి అనేది, అండ్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. బయట మనం తీసుకునే ఘీ ఎంతవరకు ప్యూరిటీ ఉంటుందో మనకు తెలియదండి. సో కుదిరినంత వరకు ఇంట్లోనే చేసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.